స్వాతంత్ర సమరయోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మండల కేంద్రమైన దుగ్గిరాల్లో మంగళవారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో మూర్తాజా నగర్లో జెండా చెట్టు వద్ద జరిగిన కార్యక్రమంలో తొలుత మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపారని అన్నారు. బ్రిటిష్ దాష్టికాన్ని ఎదిరించి పోరాడిన ధీరుడని కొనియాడారు. దేశంలో 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా రంగానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ సాహెబ్, షేక్ రసూల్, షేక్ జిలానీ, షేక్ జాన్ సైదా, పఠాన్ మస్తాన్వలి, షేక్ బాజీ, కాకా వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. అబుల్ కలాం గారు స్వాతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. బ్రిటిష్ వారి దాష్టికాన్ని ఎదిరించి పోరాడిన ధీరుడు. స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాదు అబుల్ కలాం ఆజాద్ గారు విశిష్ట దేశభక్తుడు. స్వతహాగా ఆయన ముస్లిం అయినప్పటికీ ఆయనపై ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ మత ప్రాతిపాదికపై భారత్ నుండి కొంత భాగాన్ని పాకిస్తాన్ గా విడదీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అబుల్ కలాం ఆజాద్ గారు విశిష్ట దేశభక్తుడు.